హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి బిఫోర్ వీడియోకి కంటిన్యూషన్. అనుకోకుండా నేను చేసిన షాపింగ్ని మీకు చూపించాలని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఎవరైతే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ఇది బాగుంది, చాలా బాగుంది కదా. ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోండి. మేము మా ఊరు నుంచి విజయవాడ వచ్చేసరికి నైట్ 8:30 అయిపోయింది. మా ప్లాన్ అయితే నైట్ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి బెంగళూరుకి బయలుదేరిపోవాలి. ఇక సిటీలో అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మధ్యలో ఈ షాప్ కనిపించింది. సో ఒక్కసారి చూస్తాను, వెళ్దామా అని మా హస్బెండ్ ని రిక్వెస్ట్ చేస్తే ఓకే అన్నారు. జస్ట్ ఆ షాప్ కి చూసి వచ్చేద్దాం అనేసి వెళ్ళాము. షాప్ కి వెళ్లే ముందు ఇదే కొనాలి అని పర్టికులర్ గా అయితే ఏం అనుకోలేదు. ఇక గోల్డ్ కొనాలంటే ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇక ముందుగా అయితే ఏం ప్లాన్ చేయలేదు. ఇక షాప్ లోపలికి వెళ్ళిన తర్వాత క్లోజింగ్ టైం అని చెప్పారు. సో వెంటనే వెళ్ళిపోతాం. బ్లాక్ బీడ్స్ మోడల్స్ చూపించమని అడిగాను. నేనైతే ముందే చెప్పాను నాకు చాలా సింపుల్ గా కావాలి అని. ఇంకా కలెక్షన్ అయితే చాలా బాగుంది. బ్లాక్ బీడ్స్ లో చాలా మోడల్స్ ఉన్నాయి. ఇంకా కొద్దిసేపు నేను బ్లాక్ బీడ్స్ చూసిన తర్వాత మీకు కూడా చూపించాలని అయితే నేను వీడియో తీసుకోవాలని షాప్ ఓనర్ ని రిక్వెస్ట్ చేశాను. ఇక తను వెంటనే ఓకే చెప్పేశారు. సో ఇక క్లోజింగ్ టైం కదా, చాలా ఫ్రీగా ఉన్నారు. స్టాఫ్ కూడా వాళ్ళ ఐటమ్స్ ని ప్యాక్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా స్టార్టింగ్ లో చూపించాను కదా, ఈ షాప్ నేమ్ వచ్చేసి ఉమా జ్యువెలర్స్. ఇంకా ఆ షాప్ ఓనర్ పేరు కూడా ఉమానే అంట. ఇంకా ఫస్ట్ పరిచయం లోనే చాలా బాగా క్లోజ్ గా మాట్లాడుతున్నారు. అలానే నేను వీడియోస్ తీసుకుంటానంటే నాకు బాగా సపోర్ట్ చేశారు. ఇంకా తనకి ఇన్స్టా అకౌంట్ ఉందంట, దాని గురించి చెప్తున్నారు. పర్టికులర్ గా నన్నే ఫోకస్ చేసి నన్ను ఇటు చూడు అటు చూడు అంటే ఓకే. అచ్చం డైమండ్ ఫినిషింగ్ లా ఉంది కదా. అవునండి, ఇవి మధ్యలో ఇవి డైమండ్స్ అంటారా? ఇవి అవునండి, డైమండ్స్ లో చాలా రకాలు ఉంటాయి. ఇవి ఏంటంటే రా మెటీరియల్ డైమండ్ అన్నమాట. వీటిని చెప్పిన తర్వాత ఎలా వస్తాయి ఇవి. మీరు చెప్పే వరకు ఈ డైమండ్స్ అంటేనే తెలియలేదు, నిజంగానే తెలీదు, వీడియో కోసం కాదు. అవి ఏంటంటే అన్ని షాపులో దొరకవు. మేము ఏంటంటే వన్ ఏంటంటే చక్కకి ముందు ఎలా ఉంటుంది, చెక్కిన తర్వాత ఎలా ఉంటుంది అనేట్టుగా పెట్టాము. యాక్చువల్గా ఇవి ఇసుకలో కనిపిస్తాయండి ఈ రాళ్ళు. నిజంగా మేము కూడా ఎరుకురా వచ్చాయి సార్. ఇసుకలో దొరికాయి కాదండి అవి. ఇప్పుడు ఈ లావా ఉంటుంది కదా, లావాలో నుంచి చాలా డైమండ్స్ వస్తాయి మనకి. రకరకాలు అంటే ఇప్పుడు డైమండ్స్ అంటే మనకు చూసే వైట్ డైమండే కానీ డైమండ్స్ లో కొన్ని వేల రకాలు ఉంటాయి. ఇప్పుడు దీని నుంచే వైట్ డైమండ్ చేస్తారా? లేదండి, ఇది వేరే మెటల్. ఫ్యామిలీ ఒకటే. ఇప్పుడు మనుషులు ఎలా ఉంటాం అవి కూడా అలా ఉంటాయి. వైట్ డైమండ్ అనేది ఏంటంటే ఇంకా గ్రేడ్ 1 ఇక. ఇవి వచ్చేసేటప్పటికి గ్రేడ్ మారిపోతూ ఉంటాయి. ఇవి చెక్కిన తర్వాత అలా షైనింగ్ వస్తాయి. ఇప్పుడు ఈ షైనింగ్ ఉంటాయి కదా, ఇలా షైనింగ్ వస్తాయి అనమాట చెక్కిన తర్వాత. చెక్కకు ముందు ఇలా ఉంటాయి. రెండింటికి ఇదే తేడా. తర్వాత ఇదేమో బ్లాక్ డైమండ్ ఫ్యామిలీ. ఇది మేము డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలండి? బయట కూడా దొరుకుతాయి ఇవి, చాలా చీప్ గా కూడా ఉంటాయి. డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఎక్స్పీరియన్స్ లేకుండా తెలియదు. మాకే ఒకసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మాకైతే పొరపాటు జరగదు. ఇవి ఉన్నాయి కదండి, ఇవి బ్లాక్, ఇవి ఉన్నాయి కదా. ఇవి చెక్కిన తర్వాత మధ్య మధ్యలో ఇలా వైట్ ఉంది కదా, అవి అనమాట. ఇవి చెక్కకు ముందు ఇవ్వడం అంతే కంప్లీట్. ఇవేమో దొరికిన డైమండ్స్ దొరికినట్టు కొంచెం క్లీన్ చేసి చేస్తాము. ఇవేమో ఎక్స్ట్రా క్లారిటీ అనమాట. ఓకే. ఈ వైట్ బాల్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిని ఏమంటారు? అవి డైమండ్స్ అండి. ఇవి రేడియం బాల్స్. ఇప్పుడు మీరు మీ అందరికి తెలిసింది ఏంటంటే ఓన్లీ బ్లాక్ డైమండ్. బ్లాక్ డైమండ్ కాకుండా చాలా డైమండ్స్ ఉంటాయి. ఇవి అన్కట్ డైమండ్స్ ఉంటాయి కదండి, మన నెక్లెస్లు హారాలు వాటిలో వాడతారు కదా, అవి మెడలో కూడా పెట్టుకోవడానికి అలాంటి డైమండ్స్ కే హోల్స్ వేసాం అనమాట. బ్లాక్ బీడ్స్ ప్లేస్ ఇవి అన్కట్ అంటారు. అవి అన్కట్ డైమండ్స్. అవి లైటింగ్ లేకపోయినా బాగా మెరుస్తాయి. అవి వాటిలోనే ఇవి గ్రీన్ ఒకటి ఉంటాయి. ఎల్లో చూడండి, గ్రీన్. ఇవి గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, దీనిలో మధ్య మధ్యలో కనిపిస్తాయి. వడ్ల గింజలు ఎలాగైతే కలర్స్ ఉంటాయి ఇవి కూడా అలాగే ఉంటాయండి. మొత్తం ఎల్లో వేస్తే బాగుంటుంది, అక్కడక్కడ అవి పడాలి. సేమ్ ఇవి గ్రీన్స్ అండి. ఇవి డార్క్ గ్రీన్. తర్వాత ఇవి బ్లూ అండి.
పెండెంట్ బాగుంది, ఇందాకే చూసాను. యాంటిక్ పెండెంట్ లా ఉంది. అవునండి. ఈ బ్లూ డైమండ్స్ ఏంటంటే కొంతమంది స్కిన్స్కి బాగా మ్యాచ్ అవుతాయి. ఫెయిర్గా ఉండాలి, బాగా కనిపిస్తుంది. ఇవన్నీ ఫిల్ చేసేయండి, మొత్తం ఫిల్ చేస్తే బాగా వస్తుంది. ఇదనమాట హైలో ఉంటుంది చూడండి. స్వామివారి ఫేస్లో నా వాయిస్ బేసిక్లీ అమ్మవారి నుంచిన విధానం, ఆ డ్రెస్సింగ్ స్టైల్ అమ్మవారు పెట్టుకున్నారు. మీరు ఇన్ని ఆప్షన్స్ చూపిస్తున్నారు, నేను ఒక్కటి తీసుకుందామని వచ్చాను. కన్ఫ్యూజ్ అయ్యి చాలా కొనాలండి. బాలకృష్ణ గారి డైలాగా అంతే కదా, కన్ఫ్యూజ్ ఎక్కువ కొనాలి అంటే ఎక్కడ దొరకని కలెక్షన్ ఇప్పుడు మీరు అంటే ఇది మా వారు ఇచ్చారు, చూద్దాం. ఇదా ఇందాక ఏదో తీసుకొచ్చి ఇచ్చారు. చాలా బాగుంటాయి. ఇవి కూడా అంతే, డైమండ్ సెట్స్ ఉంటాయి కదా, మాది డైమండ్స్ కూడా ఉన్నాయి. డైమండ్స్ కొంతమంది సెట్మెంట్స్ కాదు, కొంతమంది పెట్టుకోలేరు, అందుకని ఇట్లా గ్రీన్ చాలా ఆయిల్ ఉంటుంది. ఇదంటే కొంచెం డిఫరెంట్గా ఉంది హుక్. శ్రీకృష్ణ భగవాన్ లాకెట్. ఈ లాకెట్కి వచ్చి అమ్మవారి డ్రెస్సింగ్ కానీ, అమ్మవారి మెడలో నగలు, స్వామివారిని విజిల్ కానీ, నామం కానీ, ఫేసు, ప్రతి ఒక్క డీటెయిలింగ్ క్లియర్గా ఉంటుంది. ఈ కూరలను బట్టి ఈ డిజైన్ని ముద్దు అదనమాట. ఇది ఈ కూరలను బట్టి ఈ డిజైన్ చేసాం. అమ్మవారి లెగ్స్, కాళ్ళకు పెట్టుకున్న పట్టీలు కూడా క్లియర్గా కనిపిస్తాయి, క్లియర్గా చూస్తాయి. ఈ దీనిలో మిగిలిన ముక్కలు ఉంటాయి కదా, అవి ఇక్కడ చెక్ పెట్టాము. ఈ ఇక్కడ ఉన్న కూరలను బట్టే ఇది కూడా డిజైన్ చేసాము. పక్షి ఎగ్స్ దేవస్థానం థీమ్ తీసుకున్నాను. లాకెట్ స్వామివారి హ్యాండ్ కానీ, అమ్మవారి చెస్ట్ మీద అమ్మవారు కానీ బాగుంటాయి. ఈ చుట్టూతో కూడా అష్టలక్ష్ములు తీసుకున్నాము. ఈ వర్క్ పనితనం ఎలా ఉంటుందంటే, ఇక్కడ సంతాన లక్ష్మి ఉంటారు అమ్మవారి చేతిలో, చిన్న క్లారిటీ ఉంటుంది. ఒక అమ్మవారి నట్టు వేరే అమ్మవారు ఉంటారు, ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉంటారు అనమాట. ఈ పైన వచ్చిన కార్వింగ్ కానీ, ఈ ఎడ్జ్లో గరికి వంతులు కానీ, ప్రతి డీటెయిలింగ్ చాలా క్లియర్గా ఉంటుంది. ఇది రామ్ పట్టాభిషేకం లాకెట్ అండి. రామ్ పట్టాభిషేకం ఏంటంటే అందరం ఫోటో ఫ్రేమ్స్లో చూస్తాము, కానీ ఇక్కడ స్వర్ణకారులు మాత్రం డిజైనింగ్ అంతా గోల్డ్ని పెద్ద ముద్దని కట్ చేసుకుంటూ వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాళ్ళు కానీ, కింద పడిన ఫ్లవర్స్ కానీ, అమ్మవారి చేతిలో ఉన్న పువ్వు కానీ, ప్రతిదీ చాలా క్లారిటీ ఉంటుంది. ఇక్కడ స్వామివారి చేతిలో ఉన్న లడ్లు కానీ, పక్కన భరతుడు, లక్ష్మణుడు విగ్రహం. ఇది అంటే మన అనంత పద్మనాభ స్వామి ఎలా అయితే ఉంటుందో, విష్ణుమూర్తి కూడా ఈక్వల్గా అలాగే ఉంటుంది. కానీ విష్ణుమూర్తిది ఏంటంటే మెడలో మాల, బొడ్లోంచి బ్రహ్మ, అన్ని డీటెయిలింగ్ క్లియర్గా తీసుకున్నాము. నేనైతే మిగతా ఆర్నమెంట్స్ ఏమీ చూడలేదు, బ్లాక్ బీడ్సే చూస్తూ ఉన్నాను. ఇంకా ఈలోపు ఉమాగారు వాళ్ళ షాప్లో ఉన్న కొత్త అవి ఎలా చేశారు అనేది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. గోల్డ్ అనేది డైరెక్ట్గా తయారు చేస్తే వేస్ట్ ఎక్కువ అవుతుంది, హోల్సేల్ ఐటమ్ బంగారం పోవటం అన్నీ ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పి పికాక్ని తయారు చేసేటప్పుడు ఏం చేస్తామంటే, రాగి దాని మీద తయారు చేసుకుంటాము. ఇది రాగిది అనమాట. దీన్ని హోల్సేల్ వేసేసుకొని దీన్ని మోల్డింగ్ కింద చేసుకుంటాం. ఇది పికాక్ షేప్స్ ఇవన్నీ ఇట్లా. ఈ సుత్తి చూడడానికి వంకరగా ఉన్నా కానీ సుత్తి దీనికి ఇది ఉపయోగపడే సుత్తి. అంటే ఈ యాంగిల్లో కొడితేనే ఆ షేప్ అది కరెక్ట్గా వస్తుంది. ఈ సుత్తి ఒక షేప్ ఉంటుంది. ఇంకా నా దగ్గర 4 సుత్తులు ఉండాలి. నెక్స్ట్ ఇది బర్రి కొమ్ము. ఈ బర్రి కొమ్ముకి హోల్స్ వేసి దీంతో కూడా గోల్డ్ అది చేస్తాము. తోటి ఇది హీటింగ్ వస్తుంది, దీంతో కంట్రోల్ చేయాలన్నమాట. నోటితో ఊది కంట్రోల్ చేసుకుంటే కరెక్ట్గా గోల్డ్ ఒక టెంపరేచర్లో వస్తేనే దానికి గోల్డ్ అది పాడవకుండా కరెక్ట్గా జాయింటింగ్ అది కరెక్ట్గా పడుతుంది. తెలియని వాళ్ళు ఉండరు. అప్పట్లో గోల్డ్ కరగాలంటే, గోల్డ్ హీట్ చేయాలన్నా కానీ ఇట్లాంటి వాటిలో పెట్టి దానిలో కరిగేవాళ్ళు. కరిగి ముద్ద అయిన తర్వాత దాంతో సూత్రము, హారాలు, నెక్లెస్లు అన్నీ చేసేవాళ్ళు వస్తాయి. ఇది గోల్డ్ ఫైలింగ్ చేసేది. ఇలాంటివి దాదాపు ఒక 15 నుంచి 20 ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క డైరెక్షన్లో ఉంటాయి. ఇవన్నీ కూడా పనికొచ్చేవి. ఒకప్పుడు ఏంటంటే తెగల మిషన్లు అనే మిషనరీ ఉండేది కాదు. కాబట్టి పూర్వం మా మేస్త్రులు వాళ్ళంతా ఏంటంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా వచ్చేసి లాస్ట్కి ఈ ఇక్కడ వరకు కంటిన్యూగా లాగేసేవాళ్ళు. దీని తర్వాత కూడా నెక్స్ట్ ఇంకా సన్నగా తీగలు, ఏది చైన్స్ లేదంటే మలబార్ చైన్స్ ఉంటాయి కదా, సూత్రం చైన్స్, అటన్నిటి లాగడానికి కూడా ఇలా 1 by 1 అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇంత సన్నదానిలో కూడా గోల్డ్ లాగేవాళ్ళు.
ఇంకా ఇక్కడ కనిపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్. నాకు బ్లాక్ బిట్స్లో 15 మోడల్స్ ఉన్నాయి, కానీ బ్లాక్ డైమండ్స్లో అస్సలు లేవు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కొనుక్కోవాలి. ఇక్కడైతే బ్లాక్ డైమండ్స్లో చాలా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఇలాంటి షేప్స్, డిఫరెంట్ మోడల్స్ నేను ఎక్కడ ఏ షాప్లో కూడా చూడలేదు. కొత్తగా అనిపించింది నాకైతే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇన్ని మంచి డిజైన్స్లో ఏది బెస్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి అని. మామూలుగా అయితే 1, 2 లేదంటే 5 వాటిలో బెస్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఇన్ని మోడల్స్లో ఏది బెస్ట్ అని తెలుసుకోవడం చాలా కష్టం. ఫైనల్గా అయితే మా వారికి అండ్ అన్వితకి బాగా నచ్చిన డిజైన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ బ్లాక్ బీడ్స్ చూపించిన తర్వాత బెస్ట్ అవుట్ ఆఫ్ 5 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. వాటిలో 1 అయితే ఇంకా ఫైనల్గా సెలెక్ట్ చేసి తీసుకున్నాను. ఫైనల్గా నేను తీసుకున్నది అయితే ఇక్కడ మెడలో కనిపిస్తుంది కదా, దాన్నే తీసుకున్నాను. ఇంకా పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకోలేదు. అవి కూడా తీసుకుందామని ఎస్టిమేషన్ అయితే వేయించాము, కానీ బడ్జెట్ ఎక్కువ అనిపించేసి తీసుకోలేదు. ఓన్లీ చైన్ మాత్రమే తీసుకున్నాము. కానీ ఇంటికి వచ్చిన తర్వాత వీడియోస్ చూసుకుంటే పెండెంట్ ఉంటేనే బాగుంది అనిపించింది. అది నా ఫీలింగే కాదు, మా హస్బెండ్ కూడా అన్నారు. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొనిపెడతానని చెప్పారు. ఇక ఓన్లీ చైన్ వరకే నాకు 1,44,000 అయితే పడింది. ఇంకా దీనిలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. వాటిలో ఏది తీసుకోవాలో అస్సలు అర్థం అవ్వలేదు. అందులోనూ మేము షాప్ క్లోజింగ్ టైంకి వెళ్ళాం కదా, సో వాళ్ళు కూడా సర్దుకునే పనిలో బిజీగా ఉన్నారు. అక్కడికి ఒక 1 అవర్ అయితే స్పెండ్ చేశాను. ఇంకా ఈ చైన్లో స్పెషల్ ఏంటంటే ఇక్కడ 3 లైన్స్ ఇచ్చారు కదా చైన్కి. సో మనకి కావాలంటే 2 లైన్స్ అయినా పెట్టుకోవచ్చు, అలానే సింగిల్ లైన్ కూడా వేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకు బాగా నచ్చింది. ఇంకా అలానే ఈ చైన్లో బీడ్స్ షేప్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవైతే రేడియం బాల్స్. అలానే బ్లూ కలర్లో కనిపించేవి కూడా డైమండ్స్ ఏనంట. ఇక్కడ చైన్ కనిపిస్తుంది కదా, దీనికి ఎస్ హుక్ ఇచ్చారు. ఇలా హుక్స్ 2 వైపులా ఇచ్చారు. సో మనం ఈజీగా తీసుకొని అంటే సింగిల్గా కానీ, డబుల్గా కానీ, అలానే త్రిబుల్గా కూడా వేసుకోవచ్చు. ఇంతకీ నేను చూపించే ఈ చైన్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షాప్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే వీళ్ళకి ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది, దానిలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇంకా ఈ షాప్లో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా మోడల్స్ కావాలనుకుంటే వీడియో కాల్లో కూడా మోడల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. వీడియో స్టార్టింగ్ లో చూపించాను కదా, మేము షాప్ కు వెళ్ళిన టైంలో యుఎస్ క్లయింట్స్ కి వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు. మా కళ్ళ ముందే ఒక పెద్ద సెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇంకా మనం తీసుకున్న సెట్ మనకి నచ్చడమే కాకుండా ఎదుటి వాళ్ళకి కూడా నచ్చితే కూడా చాలా బాగుంటుంది కదా. ఆ ఫీలింగ్ మీకు కూడా అంతేనా? అయితే కామెంట్ చేయండి. ఇంకా ఆ ఫీలింగ్ నాకేనా, మీకు కూడా ఉంటుందా? అయితే తప్పకుండా ఇదైతే కామెంట్ చేయండి. ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.